డేవిడ్ వార్నర్ మామ ఇండస్ట్రీలో ఎంట్రీ, రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి. డేవిడ్ వార్నర్ గురించి తెలియని క్రికెట్ ప్రియుడు ఉండడు. డేవిడ్ వార్నర్కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పాలి. స్టేడియంలో బంతిని బాదడం మాత్రమే కాకుండా ఇన్స్టాగ్రామ్లో రీల్స్తో రచ్చ రేపుతుంటారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప సినిమా భారీ స్థాయిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో సుకుమార్ అల్లు అర్జున్ రేంజ్ నెక్స్ట్ లెవెల్లోకి మారిపోయింది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమాతో స్ట్రాంగ్ కోబ్యాక్ ఇచ్చిన దేవి. పుష్ప సినిమాకి సంబంధించిన డైలాగ్స్, సాంగ్స్ అంతగా పాపులర్ అయ్యాయి. అందరికీ తెలిసిందే. ఒకప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే 100 వీడియోస్లో ఒక 90 వీడియోలలో పుష్ప సినిమా రీల్స్ కనిపించేవి. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా చాలామంది సెలబ్రిటీస్ కూడా పుష్ప సినిమా డైలాగ్స్ను, సాంగ్స్ను రీక్రియేట్ చేసేవాళ్ళు. అలాగానే డేవిడ్ వార్నర్ కూడా చాలా సందర్భంలో పుష్ప సినిమా సాంగ్స్, డైలాగ్స్ను రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవాళ్ళు. అప్పటి నుంచి డేవిడ్ వార్నర్కు ఫాలోవర్స్ పెరగడంతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలని చాలామంది అడిగేవాళ్ళు కూడా ఎక్కువ అయిపోయారు. ఎట్టకేలకు డేవిడ్ వార్నర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. తనని బాగా పాపులర్ చేసిన పుష్ప సినిమాతోనే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. పుష్ప 2 సినిమాలో డేవిడ్ వార్నర్ ఒక గెస్ట్ రోల్లో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా రీసెంట్గా డేవిడ్ వార్నర్ ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. షార్ట్ హెయిర్తో చేతుల్లో గన్ పెట్టుకొని ఆ ఫోటోలో కనిపించినాడు డేవిడ్ వార్నర్. సేమ్ అదే లుక్తో పుష్ప 2 సినిమాలో కూడా కనిపించబోతున్నా అని తెలుస్తుంది. అయితే దీని గురించి ఇంకా ఇప్పటి వరకు అధికారుల ప్రకటన రాలేదు. బహుశా దీనిని మేకర్స్ ఒక సడన్ సర్ప్రైజ్లా ప్లాన్ చేసి ఉండవచ్చు.